బయటకు వచ్చేసింది పక్కన పెట్టేసింది. ఉన్న వీక్స్ మాత్రం శివంగిలా ఆడారండి. నిజంగా సూపర్. కామెడీ పరంగా హౌస్‌లో చూసుకుంటే అవినాష్ గారు, మీరు అలాగే టేస్టీ తేజ గారు ముగ్గురు అదుర్సు. మీకు ఇప్పుడు ఉన్న ఐదుగురిలో అంటే రేపు వచ్చేస్తున్నారు కాబట్టి ఐదుగురిలో ఎవరు విన్నర్ అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎంటర్టైనర్స్ని విన్నర్ చేయట్లేదు అనుకున్నప్పుడు ఈసారి ఎంటర్టైనర్స్ని ఎవరైనా విన్నర్ చేస్తే బాగుంది. బికాజ్ అవినాష్ని అందరూ సుడిగాడు అది ఇది అంటున్నారు కదా, బట్ స్టిల్ ఆయన ఆడి గెలుచుకున్నవే కానీ ఏది లక్కతో చేతిలో పెట్టింది లేదు. ఓన్లీ వన్స్ ఎవిక్షన్స్ యూజ్ చేశారు తప్ప రిమైనింగ్ అన్ని టాస్క్లు ఆడిండు, ఎంటర్టైన్మెంట్ టాస్క్లు చేసిండు, హౌస్లో ఉన్నాడు. ఇవన్నీ లక్క కిందకి ఎలా వస్తాయో నాకు తెలీదు. నామినేషన్స్లోకి రాపోవడం అనేది వాళ్ళ మిస్టేక్ కాదు. అంటే ఈవెన్ నేను కూడా ఒక్కసారి వచ్చాను, బట్ నేను ఎప్పుడు ఎవరిని నామినేట్ చేయొద్దు, నేను ఉండాలి ఇన్ని వీక్స్ అని ఏం లేదు. చెయ్యాలంటే చేయొచ్చు. అయినా హౌస్లో అనేది నామినేట్ అవ్వకపోతే బెటర్ కదా మేడం. నామినేట్ అవ్వాలని రూలే ఉంది. నేను అదే అంటాను, ఇప్పుడు నామినేట్ అవ్వకపోవడం వల్ల ఒక్కసారి అవ్వడం వల్ల ఓట్ బ్యాంక్ లేక వచ్చాను అంటున్నారు కదా. సో నామినేట్ అయినా ఓకే నాకు, నేను ఎందుకంటే వైల్డ్ కార్డ్కి వెళ్తున్నప్పుడు అన్నిటికీ ప్రిపేర్ అయ్యేలా. ఒకవేళ నామినేట్ అయినా నేను ఎలా ఆడుతున్నాను అనేది ఇంపార్టెంట్. సో నామినేషన్స్ గురించి ఎప్పుడు భయం లేదు. స్టిల్ అది ఒక పాయింట్ చూపిస్తారు కాబట్టి మనం ఏం చేయలేము. దట్స్ ఫైన్. లెగ్ అంటే లెగ్ మీకు ఫ్రాక్చర్ ఉన్న చాలా గేమ్స్ ఆడారు. అలాగే రీసెంట్గా మెగా చీఫ్ అవ్వడానికి నేను బయట జనాల్ని నేను పబ్లిక్ టాక్ తీసుకుంటాను. నేను ప్రతిరోజు చూస్తా. వాళ్ళు అడిగినప్పుడు ఈ వీక్ ఏమనిపించింది అంటే మాకు రోహిణి గారి వల్ల లేడీస్ కి ఉందని అనిపించింది. మీకు లోపల ఆడేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు అసలు ఆ టాస్క్ ఫినిష్ అంటే ఎక్కిన తర్వాత ఓకే ఏది ఏమైనా నేను దిగకూడదు, ఎందుకంటే వైల్డ్ కార్డ్గా వచ్చిన ఛాన్స్ మళ్ళీ నాకు రాదు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి. ఇదే లాస్ట్ మెగా చీఫ్, ఎట్లయినా గెలవాలి. నన్ను 0 అన్నోళ్ళు ఉన్నారు, ఫైర్ లేదన్నోళ్ళు ఉన్నారు, అందుకే సీజన్ 3లో కనబడలేదు అన్నోళ్ళు ఉన్నారు. సో అవన్నీ మైండ్లో తిరుగుతూ ఉండే. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ మెగా చీఫ్ విన్ అవ్వాలి అని నించున్న కదలకుండా, కాన్సన్ట్రేషన్ అంతా కుండ మీదే ఉండింది. సో ఏది ఏమైనా నించోవాలని చెప్పి నేను ఆల్మోస్ట్ ఇట్లా సపోర్ట్ తీసుకున్నప్పుడు నాకు ఇదంతా కట్స్, సో అది కూడా అయింది. బట్ అవన్నీ ఓర్చుకొని అవ్వాలని ఒక దీంతో నించున్నా. అయ్యా చాలా హ్యాపీగా అనిపించింది. నాకే ప్రౌడ్ మూమెంట్. అంటే బిగ్ బాస్ ఈ సీజన్లో నేను వెళ్ళిన తర్వాత ద బెస్ట్ మూమెంట్ ఏంటంటే అదే. మాకు కోవే సర్ల గారు నిజంగానే జీ తెలుగులో మీరు కొంచెం కష్టం సీరియల్ అప్పటి నుంచి మాకు బాగా తెలుసు. ఒక్కసారి కోవే సర్ల గారిని ఇప్పుడు వదిలే, నువ్వు వాయిస్ లేదు నిజంగా. నేను హౌస్ లో చేసాను నిజంగా నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు లేదు నాకు. సరే ఓకే. ఇంకా అంటే అవినాష్ ఆట కానీ, నిఖిల్ ఆట కానీ, గౌతమ్ ఆట కానీ రీసెంట్ గా ఈ వీక్ మిమ్మల్ని అదే గౌతమ్ అలాగే ఇద్దరు గొడవ పడ్డారు కదా, దాని గురించి ఏమన్నా చెప్తారా? గొడవ పడ్డ దాని గురించి ఏం చెప్పలేమండి. నామినేషన్స్ అదే సేవింగ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు గౌతమ్ ఒక మాట అన్నాడు, దాని నుంచి నిఖిల్ ఒక మాట అన్నాడు. సో అట్లా మాట్లాడుకున్నారు. అదే కలర్ రౌండ్లో కూడా కంటిన్యూ అయింది. మళ్ళీ నిఖిల్ ఒక మాట అంటాం. సో ఈయన సారీ చెప్పమన్నప్పుడు నీకు ఫీల్ అయితే సారీ అన్నాడు, ఆయన సారీ చెప్పినప్పుడు నీకు ఫీల్ అయితే సారీ అన్నాడు. దాని తర్వాత ఇద్దరు జెన్యున్ గా సారీ చెప్పుకున్నారు. ఫస్ట్ అంటే చాలా అంటే ఒకటి వచ్చింది అనమాట. మీరు వైల్డ్ కార్డ్ లో ఎంట్రీ అయిన తర్వాత అదేమన్నా జరిగింది? నేను చూడలేదు. విష్ణు గారు ఆట ఎలా అనిపిస్తుంది? బాగుంది. థ్యాంక్ యూ అండి.